మా జమ్మికుంట లోకల్ వార్తలకు స్వాగతం. తాజా వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. పరిసరాల పరిశుభ్రత, పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమని పెద్దంపల్లి సర్పంచ్ ఎగిత పద్మకుమార్ అన్నారు. జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామంలో బాలవికాస ఆధ్వర్యంలో ఆదిత్య అమృత మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల సహకారంతో గురువారం భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి 55,000 రూపాయల విలువైన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ భరత్, డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెల్లటి ఆహార పదార్థాలైన బియ్యం, చక్కెర, మైదా వాడకాన్ని తగ్గించాలని, లేదంటే ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదముందన్నారు. అనంతరం బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ మహిళలు వంటింటినే ఆరోగ్యశాలగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. బాలవికాస పరిధిలోని 180 గ్రామాల్లో 2 కోట్ల రూపాయల విలువైన మందులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఎండీ దేవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ దొడ్డే నాగరాజు, బాలవికాస కోఆర్డినేటర్ ఆసియాతో పాటు పలువురు ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వేసుకోండి, ఫ్రెండ్స్కి పొద్దున సాయంత్రం వేసుకోండి, పొద్దున సాయంత్రం వేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు సునీత. మా గ్రామంలో వైద్య శిబిరం బాలవికాస సంఘం నుండి జరిగింది. ఇది మా గ్రామ ప్రజలకు చాలా ప్రత్యేకమైంది. ఇక్కడికి ఆదిత్య హాస్పిటల్, అమృత హాస్పిటల్ నుండి న్యూరో స్పెషలిస్టు, జనరల్ డాక్టర్సు మరియు స్టాఫ్ అందరూ వచ్చి మా గ్రామ ప్రజలకి బీపీ చెకప్ కానీ, షుగర్ టెస్టులు కానీ చేయడం జరిగింది. వారికి ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని మెడిసిన్ ఇచ్చారు. బాల వికాస సంఘం తరఫున మాకు ఇది చాలాసార్లు ఇక్కడ వైద్య శిబిరం పెట్టడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు. బాలమ్మ గురించి చెప్పడం మనకు అసలు ఆమెను పొగడడం ఎంతో గర్వకారణం. ఆమె వల్ల మన ప్రతి గ్రామంలో ఏం తెలియని, అంటే హాస్పిటల్కి వెళ్ళలేని మా వృద్ధాప్యం కానీ ఎవరికైనా కానీ చాలా ఉపయోగకరంగా ఉంది. ఇలా మరెన్నో వైద్య శిబిరాలు జరిపి గ్రామ ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు రజిత. మాది పెద్దంపల్లి గ్రామం. బాల వికాస ఆధ్వర్యంలో ఉచిత శిబిరం జరగడం జరిగింది. అందులో ఆదిత్య హాస్పిటల్ వాళ్ళు, అమృత హాస్పిటల్ వాళ్ళు రావడం జరిగింది. వచ్చి అందరూ ట్యాబ్లెట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఈ ఊర్లో ప్రజలందరూ మంచిగా పాల్గొన్నారు. 200 మంది సుమారుగా వాళ్ళు పాల్గొనడం జరిగింది. బాల వికాస వాళ్ళు మాకు ఉచితం పెట్టడం ప్రతి సంవత్సరం మాకు చాలా ఆనందంగా ఉన్నది. మాకు ఇట్లనే ఎన్నో ఇంకా కొనసాగించాలని, అందరికీ నిరుపేదలకు చూపించాలి దారి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాల వికాస వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎగిత కుమార్, పెద్దంపల్లి గ్రామ సర్పంచ్ని. ఈరోజు మా పెద్దంపల్లి గ్రామంలో బాల వికాస ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరగడం ఉచిత వైద్య శిబిరం జరుపుకోవడం జరిగింది. దీనికి జమ్మికుంట ఆదిత్య హాస్పిటల్ మరియు అమృత హాస్పిటల్ వారి డాక్టర్స్ రావడం జరిగింది. ఇందులో న్యూరాలజిస్ట్ డాక్టరు, జర్నలిస్ట్ డాక్టరు, కార్డియాలజిస్ట్ మేడము, ఒక 6 డాక్టర్స్చే వైద్య శిబిరం భారీ ఎత్తున పెద్దంపల్లి గ్రామంలో జరుపుకోవడం జరిగింది. దీనికి దాదాపుగా ఒక 200 మందికి ఉచితంగా చూడడం మరియు మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. దీనికి మన బాల వికాస వారికి
ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. దయచేసి జమ్మికుంట లోకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.